సండే వచ్చిందంటే మనం పని చేసుడు కాదు, మనకు హాలిడే ఉండాలి కదా, మొగులతో చెప్పాలి. ఎట్లా చెప్పాలని ట్రిక్ నేను చెప్తా. కూరగాయలన్నీ నేను కొత్తా, నువ్వు వంట చేయని చెప్పాలి. ఇవాళ మటన్ అయితే తీసుకొచ్చిండు. ఎప్పుడు మటన్ కర్రీ, మటన్ సూపు, మటన్ బిర్యానీ చేయకు, ఇవాళ స్పెషల్ చేయాలి, మా యూట్యూబ్ వాళ్ళు చూస్తారు, మా దోస్తులు చూస్తారని చెప్పి నేనైతే ఇక మంచిగా నీ యూట్యూబ్ కోసం నన్ను మంచిగా వాడుకుంటానవే అని చెప్పి మా ఆయన అన్నాడు. నువ్వు కూడా కనబడతావు, నీకు కూడా మంచి గొప్ప పేరు వస్తుందని చెప్పి నేను అన్నా. ఇక గిన్నె అయితే పెట్టిండు, ఆయిల్ బాగా పోసిండు, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్నాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓల్ గరం మసాలాలు, కరివేపాకు, మటన్ అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాడు. ఇక పచ్చిమిర్చి, టమాటాలు మంచిగా వేసుకొని కలుపుకున్నాడు. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు అన్ని మసాలాలు వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాడు. సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా గ్రేవీ వచ్చే వరకు కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకున్నాడు. చూస్తా అంటే నోట్లు నీళ్ళు వస్తాయి కదా, ఇక పెరుగు కూడా వేసుకొని మంచి చిక్కని గ్రేవీ లాగా తయారైతే వేసిండు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని, మనం 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే 4 గ్లాసుల నీళ్ళు పోసుకొని, నీళ్ళు మసిలిన తర్వాత బియ్యం వేసుకుంటే మనకు తహరీ అయితే రెడీ అయిపోతుంది, మటన్ తహరీ. ఇక మా ఆయనకైతే మస్తుందని చెప్పిన, మా ఆయన బక్రా అయిపోయిండు.